నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ ఎకానమీ హబ్ కావాలి, ఉపాధ్యాయుల సమావేశంలో సీఎం చంద్రబాబు. ఉచిత ఇసుకలో దళారుల దోపిడీ అరికట్టండి, కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికుల ధర్నా. ఈ ఏడాది నుండే ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు కూటమి ప్రభుత్వంలో భరోసా. ట్రాక్టర్ ద్వారా ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చు, ఇసుక రేవులో కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు. సూపర్ 6 పథకాలకు కేటాయింపులు నిల్, బడ్జెట్పై డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. రాష్ట్రాన్ని వచ్చే 5 ఏళ్లలో నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేయాలి. ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. అన్ని దేశాలకు నైపుణ్యం గల మానవ వనరుల్ని అందించే స్థాయికి మనం ఎదగాలని, వినూత్న ఆలోచనలు చేసే వారే పురోగతి సాధిస్తారని, మీ బోధనా పద్ధతులు ఇందుకు ప్రేరణగా నిలవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మీ గౌరవాన్ని కాపాడే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు అన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రాష్ట్ర ఉత్తమ అధ్యాపక ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 166 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులందరికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కేంద్రాన్ని ప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురంలో ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయన్నారు. నాలెడ్జ్ ఎకనామిక్ భవిష్యత్తు ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశంలోనే ఎక్కడ లేని విధంగా నైపుణ్య గణన రాష్ట్రంలో ప్రారంభించామన్నారు. మానవ వనరుల మంత్రి నారాయణ లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల్ని అత్యంత దారుణంగా అవమానించారు. భవిష్యత్తు తరాల్ని తీర్చిదిద్దే వారిని మద్యం దుకాణాలకు కాపలా పెట్టడం చూసి ఎంతో బాధపడ్డాను. మీతో బోధన కంటే మరుగుదొడ్ల ఫోటోలను తీయడమే ముఖ్యమన్నట్టుగా వ్యవహరించారన్నారు. త్వరలో మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు పండిట్ దగ్గర నుంచి బయోటెక్నాలజీ ప్రొఫెసర్ వరకు, అదే మరి రాజకీయ నాయకులు కానీ, మీ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే సెక్రటరీ వ్యూస్ కూడా విన్నాను. అయితే ఈరోజు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దగ్గర 166 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా జీవితంలో తల్లి తండ్రిని గుర్తుపెట్టుకుంటాం, కానీ గురువుని ఎప్పుడూ మర్చిపోలేం. నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుల్ని ఇప్పుడు కూడా గుర్తుంటుంది, ఎప్పటికీ గుర్తుంటుంది. అది ఉపాధ్యాయులకుండే ఒక ప్రత్యేక గుర్తింపు. మౌలానా అబుల్ కలాం గారు, ఆయన ఆ రోజుట్లోనే 1951లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించారు. ఈరోజు భారతదేశంలో ఐఐటి చదువుకుని ప్రపంచమంతా పోగలిగారంటే ఆ రోజు ఆయన ఆలోచించి, ఈరోజు ఐఐటి స్టూడెంట్ అంటే ప్రపంచం మొత్తం ఒక సాంకేతికలో మొదట ఉండే వ్యక్తులని చెప్పి నిరూపించగలిగారు. ఐఐటీలు చూస్తే వండర్ఫుల్గా పనిచేసే పరిస్థితికి వచ్చింది. ఆ రోజుట్లోనే మీరు చూస్తే దగ్గర 53లో యూజీసీ తీసుకొచ్చారు. ఈ రెండు కూడా విద్యాశాఖలో విద్యా వ్యాప్తి కోసం పెను మార్పులు తీసుకురావడం జరిగింది. ఇకపోతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మేము ఎప్పుడూ చెప్పుకుంటాం రేణిగుంటలో టీచర్గా పనిచేశాడని. అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు జీవితం ఒక ఉపాధ్యాయుడిగా ప్రారంభించి అత్యున్నతమైన స్థానం, భారతదేశానికి ఒక రాష్ట్రపతి కాగలిగాడంటే అది ఉపాధ్యాయులకు ఉండే శక్తి, సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భారతదేశం ఒక గొప్ప దేశం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక సంస్కృతి సాంప్రదాయాలకు మారు పేరు భారతదేశం. ఈ దేశానికి ఎన్నో గొప్ప అవకాశాలు ఉండే అవకాశం ఉంది, ఇంకా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు ముందుగా 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం. ఒక్క సంస్కరణ ద్వారా
దేశం దశ దిశ మారే పరిస్థితి వచ్చింది. ఆ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ కావడం మనందరి అదృష్టం. అక్కడి నుంచి మీరు చూస్తే 94-95 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే నేను ఆలోచించాను, మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదని. అప్పట్లోనే ప్రారంభించాం. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ టీచర్స్ కొంతమంది ఉంటారు. ఆ రోజు నేను చేసిన నిర్ణయం మీరు చూసి ఒక సింపుల్ పాలసీ, ఒక పవర్ఫుల్ పాలసీ, ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం. ఒక ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ ఒక హైటెక్ సిటీ కట్టాం. అక్కడి నుంచి ప్రపంచం అంతా తిరిగి ఐటీ కంపెనీలు ప్రమోట్ చేశాం. దీనికి విద్యార్థులు కావాలి, రిసోర్సెస్ కావాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రమోట్ చేశాం. 25 ఇంజనీరింగ్ కాలేజీలు 10 ఏళ్లలో 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తే, ఆ నిర్ణయం ఈరోజు మీరు చూస్తే మీరు చదువు చెప్పిన పిల్లలు అమెరికాకి వెళ్ళి అమెరికాలో $120,000 ఆదాయం, తలసరి ఆదాయం సంవత్సరానికి. అమెరికాలో చదువుకున్న అమెరికన్స్ ఆదాయం $60,000. వాళ్ళందరూ కూడా మీ ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి గురువులు టీచ్ చేసిన విద్యార్థులే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ అధికార పార్టీ నేతలకు, దళారులకు ఉపయోగపడుతోందని, అంతేకాని ప్రజలకు దానివల్ల మేలు జరగడం లేదని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపక మధు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షుడు పందెళ్ల భానుప్రసాద్ నాయకత్వంలో స్థానిక కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఇసుక మాఫియాను అరికట్టాలని, ఇసుకపై అధిక ధరలు నియంత్రించాలని, సంక్షేమ బోర్డును పునః ప్రారంభం చేయాలని నినాదాలు చేశారు. మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాలసీ ఇసుక విధానం అధికార పార్టీ నాయకులకే అమలు జరుగుతోందని, ప్రజలకు అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇసుకను దోపిడీ చేస్తున్న దోపిడీ దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భానుప్రసాద్ మాట్లాడుతూ ఇసుకను దోపిడీ చేస్తున్న దోపిడీ దళారుల్ని అరికట్టి ఇసుక నిల్వ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని, ఇసుకను భద్రతా యూనియన్లకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కె రాంబాబు, యూనియన్ జిల్లా కార్యదర్శి వి మహేష్ బాబు, అచ్చయ్య నాయుడు, శ్యామల, రామకృష్ణ, మల్లయ్యపేట సత్యనారాయణ, సిపిఐ నగర కార్యదర్శి వి కుండలరావు, జె సాయిబాబా, కోలా సురేష్, జట్ల సంఘం కార్యదర్శి సప్ప రమణ, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ లావణ్య, కన్నయ్య, కొండలరావు తదితరులు ప్రసంగించారు. నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశాం. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు అడ్డాకులు తలపడిస్తున్నారు. ఇసుక అందుబాటులో లేక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ ఇది అధికార పార్టీ దళాలకు మాత్రం ఉపయోగపడుతుంది తప్ప శ్రామిక జనావళి ప్రజలకు ఎవరికి ఉపయోగపడతా లేదు. ఎందుకంటే ఇసుక బయటకు వచ్చేప్పటికి 5,000-10,000 రూపాయలు దళారులు తీసుకుంటున్నారు. ఆ వాటా అంతా కూడా ఎమ్మెల్యేలకి వీళ్ళకి వెళ్తుంది. దీంతో ఇసుక ఉంది. అదేవిధంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునః ప్రారంభిస్తామని ఆనాడు లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని వెంటనే ప్రారంభించమని కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ ఆర్థిక సంవత్సరం నుండే అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి 6,487 కోట్లు, అన్నదాత సుఖీభవకు 1,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా విధానాలు రూపొందించడంతో పాటు బడ్జెట్లో ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణంలో మీడియా పాయింట్ వద్ద సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తున్నాం. గత 5 ఏళ్లలో విధ్వంసమైన రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే చక్కదిద్దగలరని, ప్రజలు మాకు అఖండ మెజార్టీ కట్టబెట్టారని కృతజ్ఞత తెలిపారు. ఈ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లున్నాయన్నారు. గత పాలకులు పూర్తిగా ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడ్డారని, వ్యవస్థలన్నీ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలన వ్యక్తి కోసమా ప్రజల కోసమా అన్న అసంశయాన్ని కలిగించారని విమర్శించారు. కేంద్రం నిధుల్ని దారి మళ్లించాలని స్వార్థం లాభాపేక్షతో ఇసుక మద్యం విధానాన్ని రూపొందించారు. కాంట్రాక్టర్లకు దాదాపు 1.35 లక్షల కోట్లు బకాయి పెట్టారు. వీటన్నింటినీ సరిచేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టామని వివరించారు. గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ప్రాణ సమానమైన ప్రాజెక్టుల్ని పోలవరం కానివ్వండి, చింతలపూడి కానివ్వండి, వంశధార కానివ్వండి, ఇటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా టిట్కో ప్రాజెక్టులు కానివ్వండి, వీటన్నిటినీ ఒక చీకటి పరిపాలన మూలంగా, ఒక దుష్ట ఆలోచన విధానం ఉండటం మూలంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా పడకేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే ప్రాజెక్టులు కనుక వచ్చినట్లయితే ఈ రాష్ట్రంలోని ప్రజలు, ప్రత్యేకంగా రైతు సోదరులు, వీళ్ళందరికీ కూడా ఎంతో బెనిఫిట్ జరిగేది. వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందేది. పోలవరాన్ని పడకేపించేశారు. అంటే బాధ్యతారహితమైన పరిపాలన మూలంగా కేవలం స్వార్థపూరితమైన పరిపాలన సాగించారు. కాబట్టి ఎన్నో దశాబ్దాల నుంచి పోరాటం చేసి సాధించుకుంటున్న పోలవరం ప్రాజెక్ట్ని 5 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. వారి బాధ్యతారహిత పరిపాలన మూలంగా మరి ఏదైతే వాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఛిద్రమైపోయి దాన్ని మళ్ళీ పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. 72% 2014-2019 మధ్యలోనే పూర్తి చేస్తే మిగిలిన 20-25% ప్రాజెక్టును పూర్తి చేయడానికి కనీసం దాంట్లో సగం కూడా, అంటే 10% కూడా పూర్తి చేయకపోవటం గత ప్రభుత్వం యొక్క తీవ్ర వైఫల్యంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి బాపట్ల జిల్లా అన్ని వనరులు ఉన్న జిల్లా. సాగునీరు కానివ్వండి, కోస్ట్ లైన్ మన సముద్రపు ఒడ్డు కానివ్వండి, అన్నీ కూడా మరి టూరిజం కానివ్వండి, అన్ని వనరులు ఉన్న జిల్లా. కాబట్టి మరి మన జిల్లాలో సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం ఉంది. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఈ జిల్లాలో ఉన్నారు. వారి నాయకత్వంలో తప్పకుండా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తాము. అభివృద్ధి ప్రజలు ఆకాంక్షించిన మేరకు అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఈ టూరిజం సెక్టర్ని అభివృద్ధి చేయాలి. ఈ టూరిజం సెక్టర్ ద్వారా ఉపాధి అవకాశాలు చాలా ప్రజలకు అందుబాటులోకి వస్తాయనే లక్ష్యంతో మరి టూరిజం మినిస్టర్ గారిని, అధికారులను కూడా ఆదేశించడం మనందరం కూడా చూసాం. మరి సూర్యలంక ఏదైతే బీచ్ ఉందో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పక్క రాష్ట్రాలకు కూడా, తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళకోకుండా ఇక్కడ ఇటువంటి ప్రాజెక్టు కనుక ఉంటే ఇక్కడ అభివృద్ధి చెంది టూరిజం అభివృద్ధి చెంది ఆదాయం కూడా అభివృద్ధి పెరుగుతానికి అవకాశం ఉంది. కాబట్టి టూరిజం మీద ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి మరి మేమందరం కూడా ఆలోచించామని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడంతా కూడా సారవంతమైన భూములు, వరి పంట, ఇంకా వివిధ పంటలు కూడా పండుతానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి చివరి భూములు కూడా, ఎందుకంటే బాపట్ల జిల్లా ఈ కృష్ణా సిస్టమ్కి చివరి భూముల్లో ఉన్నాయి కాబట్టి, చివరి భూములుగా ఉన్నాయి కాబట్టి ప్రతి చివరి భూమి కూడా నీరు అందించాలనే లక్ష్యంతో మరి మేము పనిచేస్తామని చెప్పేసి మనం చేస్తాము. మరి ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించి అసలు ఆ ప్రభుత్వానికి వ్యవసాయ రంగానికి ఏమి కావాలి, సాగునీటిని రైతులకు అందించడానికి ఏమి చేయాలనే ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ కనీసం 1 కోటి రూపాయలు కూడా 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ సిస్టమ్కి కానీ డ్రైనేజ్ సిస్టమ్కి కానీ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మరి ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే గతంలో ఎవరికైతే శాంక్షన్స్ అయినాయో, ఎవరికైతే పేమెంట్లు ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఒక సర్వే నిర్వహించడం జరిగింది. దాదాపు మాకు తెలిసి 800-900 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తీర్చడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పేసి మనం చేశాం. మరి అధికారులు కూడా దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పాం. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు, ఇతర ప్రభుత్వ ప్రాధాన్యత పనుల కోసం అవసరమైన ఇసుక అందుబాటులో ఉండేలా బోట్స్ మ్యాన్ సొసైటీలు ప్రతి రీచ్ వద్ద 2 షిఫ్టులలో పనిచేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. సీతానగరం మండలం వంగలపూడి రీచ్ను జేసీ ఆర్డీఓతో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ నిర్మాణ పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేయడమే లక్ష్యంగా పెద్ద మొత్తంలో బోట్స్మ్యాన్ సొసైటీలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. వంగలపూడి రీచ్ పాయింట్ ద్వారా కనీసం రోజుకు 2000 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో తీసుకురావాలన్నారు. ఇందుకోసం 2 షిఫ్టుల్లో బోట్స్మ్యాన్ సొసైటీలు పనిచేయాల్సి ఉంటుందన్నారు. విశాఖపట్నం జిల్లాకు ఈ రీచ్ను కేటాయించడం జరిగిందని ఇక్కడి నుండి ఆ జిల్లాకు బల్క్ ఆర్డర్లోను పంపుతున్నట్టు తెలిపారు. దూర ప్రాంతం నుండి ఇసుక లారీలు వేచి ఉండే సమయం వినియోగదారులపైనే వేసే అవకాశం ఉన్న దృష్ట్యా ఎక్కువ మొత్తంలో చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఇసుకను తీసుకెళ్లే వ్యక్తులు తగిన ఆధారాలు చూపాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఇసుక రవాణా సరఫరా విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నా అధిక మొత్తంలో డిమాండ్ చేస్తున్న జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1800425254కు ఫోన్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలియజేశారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రాజమండ్రి ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. సూపర్ 6 అంటూ ఎన్నికల ముందు విస్తృత ప్రచారం నిర్వహించి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. కొవ్వూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు ఆస్తులు కేటాయింపులు చేయలేదన్నారు. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని మోసం చేయడానికి సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. 6 పథకాలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయించలేదని నిలదీశారు. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, రైతులకు ఆర్థిక సహాయం, ఉద్యోగాల కల్పన ఇలా అన్ని హామీలు బూటకమేనని విమర్శించారు. వైసీపీ పాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ ఆందోళన చేసిన కూటమి నాయకులు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఒక్క రోడ్డు వేయడానికి కూడా ప్రయత్నించకపోవడం దారుణమన్నారు. రోడ్లన్నీ అధ్వానంగా తయారై ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్న పాపన పోవడం లేదన్నారు. కూటమి పాలన ఇలాగే కొనసాగితే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, సీనియర్ నాయకులు మహమ్మద్ రఫీ, డాక్టర్ వడియార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ చూడగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే ఎలక్షన్ ముందు ఈ ఎన్డీఏ కూటమి వారు ఇంటింటికి వెళ్ళి డబ్బులు కొట్టి సూపర్ 6 మీరు కోటేశ్వరులు అయిపోతారని చెప్పి ఇంటింటికి నిద్రలేపి చెప్పడం జరిగింది. కానీ ఈ బడ్జెట్లో మరి ఏమాత్రం కూడా సూపర్ 6 పథకాలకు అలాట్మెంట్ చేయలేదు. ఈ సూపర్ 6 పథకాలు కూడా 5 నెలలు అయింది. ఈవేళ వరకు మొన్న దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు ఒకటే అమలు చేశారు. మిగతా ఉన్నటువంటి ఈ సూపర్ 6లో అమ్మఒడి కానివ్వండి, అలాగే విద్యాదీవెన కానివ్వండి, లేకపోతే ఈ రైతు భరోసా కానివ్వండి, నిరుద్యోగ వృద్ధి కానివ్వండి, ఏది ఒకటి కూడా అమలు చేయలేదు. రైతు భరోసా కానివ్వండి, కేవలం 3 గ్యాస్ సిలిండర్లు అమలు చేశారు. దానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 2358 కోట్లు. కానీ ప్రజల మీద కరెంటు విద్యుత్ రూపేణ 11,000 ప్లస్ 6,000 17,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం రాగానే రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా తయారు చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. 5 నెలలు పూర్తయింది. మరి రోడ్లు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రజలు ఎవరు కూడా ప్రయాణం చేయడానికి వీలు విధంగా రోడ్లన్నీ ఉన్నాయి. మరి రోడ్లు మీరు వేస్తారన్నారు, అది ఎక్కడ వేశారు? అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా రోడ్లు మీరు ప్రారంభించారా, రోడ్లు వేశారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలాగే ఉచిత ఇసుక రోజు డబ్బు కొట్టేస్తాడు. ఉచిత ఇసుక ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో యూనిట్ 5,000కి తక్కువగా ఎక్కడా కూడా ఇసుక దొరకట్లేదు. ఈ ఎమ్మెల్యేలే కొన్ని ట్రాక్టర్లు పురమాయించుకుని ఆ ట్రాక్టర్ల ద్వారా ఈ ఇసుక అంతా కూడా దోసేసి బయటికి తీసుకెళ్ళి ఎక్కడ యాడ్లో పెట్టుకుని వాళ్ళ బయట స్టేషన్స్కి అన్నిటికీ కూడా ఊళ్ళకి అన్నిటికీ అమ్ముకుంటారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వారు ఈ ఎవరైతే మన లోకేష్ గారు ఎర్ర పుస్తకం చేతులెట్టి తిరిగాడు. ఆ ఎర్ర పుస్తకం కాస్త మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఎర్రకాలంలో పుట్టుకుపోయిందేమో అనుకుంటాను. ఎందుకంటే ఎర్ర పుస్తకం ఓపెన్ చేయట్లేదు అసలు. అందు గురించి మరి వివేకానంద రెడ్డి మీద సొంత బాబాయిని హత్య చేశారు. ఎవరు చేశారో తెలుసు. 5 సంవత్సరాలు డ్రాగన్ చేశాడు కానీ అరెస్టులు చేయలేదు. ఏంటి ఇది అసలు? ఈ రకంగా ఉంటే మరి పోనీ వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళే చెప్పారు ఆర్ఎస్ రెడ్డి చేయించారు, వీళ్ళు చేయించారని చెప్పి తెలుగుదేశం ఎన్డీఏ కుటుంబాలు చెప్పారు. ఎందుకు అతను అరెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఈ కేసుల్లో ఏదైతే సోషల్ మీడియాలో విజయమ్మ గారి మీద, వైఎస్ శర్మిల గారి మీద, అలాగే మన సునీత గారి మీద తప్పుడు పోస్టింగ్లు పెట్టాడు, ఫ్యామిలీస్ మెంబర్స్ మీద, ఈ అవినీష్ రెడ్డిని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి
భారత తొలి విద్యా మంత్రి భారతరత్న జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సదా స్మరణీయుడని, అటువంటి మహోన్నత వ్యక్తుల నుండి స్ఫూర్తి పొందాలని జిల్లా రెవెన్యూ అధికారి టి శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఆయన 137వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన 137వ జనాబ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా డిఆర్ఓ, ఇతర మైనార్టీ అధికారులు, సంఘాల ప్రతినిధులు, మైనార్టీ విద్యార్థులు హాజరయ్యారు. శ్రీ టి శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ 1948 నుండి 1958 వరకు 10 సంవత్సరాల పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన అందించిన మార్గనిర్దేశం నేటికి సమర్థవంతంగా అమలు చేస్తున్న తీరే నిదర్శనమన్నారు. సమాజంలోని పేద వర్గాలకు, ముఖ్యంగా గ్రామీణ జనాభాకు, బాలికలకు విద్య ప్రాముఖ్యతపై ఆయన నొక్కి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు సన్మానించడం జరిగింది. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సునీల్ కుమార్, మైనార్టీ ప్రతినిధులు ఎస్కే అసదుల్లా అహ్మద్, ఎస్కే అబుల్ కవీన్, ఎండి అబుల్ రజాక్, శ్రీనివాస్, ముస్లిం, క్రిస్టియన్ సంఘాల మత గురువులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఫ్లెక్సీ కార్డుతో విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి విద్యుత్ ఘాతానికి గురై ఉండ్రాజవరం మండలం తాడిపరు గ్రామంలో మృతి చెందిన 4 యువకుల కుటుంబాల్ని, గాయపడిన వారి కుటుంబాల్ని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మార్షెట్టి శ్రీనివాసరావు, పామర్తి నాగేంద్ర, కాసకాని కృష్ణ, బొల్ల వీరాజు కుటుంబాలతో పాటుగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును పరామర్శించి అన్ని విధాలుగా ఈ కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పి ఓదార్చారు. పార్టీ పరంగా కూడా అండదండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతులంతా యువకులైన, చిన్న వయసు కలిగిన వారిని, వీరిలో 2 నెలల వయసున్న చిన్న పిల్లలు కూడా ఉన్నారని, ఒకరికి ఇంకా పెళ్లి కూడా కాలేదని, మరొకరికి 2 చిన్నారులు ఉన్నారని తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబానికి శ్రీనివాస్ నాయుడు ఆర్థిక సహాయం అందించారు. జెడ్పీటీసీ భాస్కర్ రామయ్య, పెరవలి ఎంపీపీ ప్రసాద్, నాయకులు గరిమెళ్ల తాతారావు, వీరమల్లు సత్యనారాయణ, కరుటూరి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ కట్టా వెంకటేశ్వరరావు, భీమరాజు విశ్వేశ్వరరావు, ఏనుగుపల్లి రాఘవులు పాల్గొన్నారు. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదలడ గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓం శివశక్తి పీఠంలో కార్తీక మాసం సందర్భంగా ఆకాశ దీప పూజ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించారు. బత్తుల వెంకటలక్ష్మి, రాజమహేంద్రవరం తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ ఆకాశ దీపాలు వెలిగించారు. ముందుగా శివశక్తి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆకాశ దీపాలు వదిలారు. భక్తులందరిపైన ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మాజీ మేయర్ ఆదిరెడ్డి రాఘవమ్మ, జనసేన పార్టీ నాశన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, తోట ప్రత్యూషాదేవి, బత్తుల వదనాంబిక తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబీకులతో పాటు మరికొందరు జనసైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు పోసాని కృష్ణమురళిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి రాజమహేంద్రవరం జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీని కలిసి వివరాలు అందించారు. వైకాపా హయాంలో పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో పోసాని పలుమార్లు దూషించారని, దీనిపై అప్పట్లోనే రాజమహేంద్రవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడంతో కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2022లో కేసు నమోదు చేసినా నేటికి ఎటువంటి చర్యలు లేవన్నారు. పోసన్పై చర్యలు తీసుకుని ఆయన అరెస్టు చేయాలని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఏవీఎన్ఎస్ రామచంద్ర తదితరులు కోరారు. జిల్లా జనసేన నాయకులు జామి సత్యనారాయణ, నగర ఉపాధ్యక్షులు దాసరి గున్నాథరావు, రాజేష్ ఖన్నా, నగర ప్రధాన కార్యదర్శి షేక్ బాషా, లిమ్రా ప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు. 2022 సంవత్సరంలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రోడ్ల దుస్థితి వలన శ్రమదానం చేయాలని కార్యకర్తలకి, యాక్టివ్ మెంబర్స్కి ఇచ్చిన పిలుపు మేరకు అది అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆ శ్రమదానం చేసే సందర్భంలో దాన్ని డిస్టర్బ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ మెంబర్ అయినటువంటి పోసాని కృష్ణమురళి గారి ద్వారా కుట్రపూరితమైన వ్యవహారంతో జనసేన కేడర్ని, జనసేన అధ్యక్షుడిని, వీర మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ ప్రింట్ ముందు, ఎలక్ట్రానిక్ ప్రింట్స్ ముందు, ఈ న్యూస్ పేపర్స్ ముందు మాట్లాడి దాన్ని డిస్టర్బ్ చేయాలని, డైవర్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారి మీద, మా అధ్యక్షుల మీద, అలాగే వీర మహిళల మీద చేసిన అఘాయిత్యాలని, రోడ్లు శ్రమదానాన్ని కూడా అడ్డుకున్నందుకు, ఆ విధంగా చేసినందుకు మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీర మహిళ ఎందు మిందులనే ఆమె, ఇంకా జామి సత్యనారాయణ గారు, అలాగే భాషా గారు, ఇంకా వీళ్ళందరూ రాజేష్ ఖన్నా గారు అందరూ కలిసి పోలీస్ కంప్లైంట్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. ఇదంతా కూడా రాజమండ్రి అధ్యక్షుడైనటువంటి వై శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో చేస్తే ఆ పోలీస్ కంప్లైంట్ ఏ విధమైన యాక్షన్ తీసుకున్న సందర్భంలో దాన్ని దరిమిల ఎస్పీకి, డిఐజీకి, డీజీపీకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడైనటువంటి నేను ఏవిఎన్ఎస్ రామచంద్రరావుని నేను దాన్ని టేకప్ చేసి
రాజమండ్రి సెకండ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓ ప్రైవేట్ కంప్లైంట్ పడేయడం జరిగింది. అతని యొక్క రికార్డ్స్తో 8 డాక్యుమెంట్స్ ఫైల్ చేసి ఈ ఫొటోస్తో చేస్తే ఆ కోర్టు వారు దాన్ని పరిగణలో తీసుకుని దాని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఎఫ్ఐఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నీడ్ అండ్ నెసరీ ఎఫ్ఐఆర్ని రిజిస్ట్రేషన్ చేయమని క్రైమ్ రిజిస్టర్ చేయమని డైరెక్షన్ ఇవ్వడం ద్వారా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యాక్టివ్ మెంబర్స్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అయినప్పటికీ అప్పటి గవర్నమెంట్ ఏ విధంగా యాక్షన్ తీసుకోలేదు. అప్పుడు పోలీసు కూడా కథ రాకపోవడం వల్ల దాని విషయం ఛార్జ్షీట్ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేయమని, అలాగే అతను అరెస్ట్ చేసి అతను తప్పు చేస్తున్నందుకు అతను కోర్టు ద్వారా శిక్షించమని ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షుడు వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్యాడర్ అంతా కూడా వచ్చి ఎస్పీ గారికి ఇవాళ ఇన్ఫర్మేషను ఇచ్చి అలాగే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా సర్వీసెస్కు ఎంపికై శిక్షణ పొందుతున్న అధికారులు తమ శిక్షణలో భాగమైన క్షేత్రస్థాయిలో కేస్ స్టడీ పరిశోధన కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో 7 రోజుల పాటు పర్యటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్తో శిక్షణకు ఎంపికైన 10 మంది ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిఆర్ఓ టి శ్రీరామచంద్రమూర్తి, జిల్లా నోడల్ అధికారి ఎన్వివిఎస్ మూర్తి కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందని తెలియజేశారు. సంస్థాగత కార్యకలాపాల తీరును గ్రామంలోని పాఠశాల, అంగన్వాడీ, పీహెచ్సీ, పంచాయతీ కార్యాలయం, ఇతర స్థానిక సంస్థల్ని సందర్శిస్తారని తెలియజేశారు. ప్రకృతి వైపరీత్యాలు చేపడుతున్న చర్యలపై అవగాహన ప్రజలతో, గ్రామస్తులతో సమావేశమయ్యే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో పర్యటించిన బృందంలో పాల్గొన్న యువ ఐఏఎస్లు మన్నన్ సింగ్, అనురాగ్ బబెల్, ప్రియా రాణి, షాహిద్ బేగం, పార్థ్ కశిష్ బక్షి, స్నేహ ప్రన్నా, జాదవ్రావు, నిరంజన్, మహేంద్ర సింగ్, తుషార్ స్నేగి, అతుల్ మిశ్రాలు ఉన్నారు. కార్మిక వర్గానికి అధికారం ఇచ్చింది అక్టోబర్ విప్లవం అని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. 107వ అక్టోబర్ విప్లవ దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని శ్యామల సెంటర్లో సిపిఎం కార్యాలయం వద్ద అరుణ పతాకావిష్కరణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సిపిఎం సీనియర్ నాయకులు పోలిన వెంకటేశ్వరరావు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా టి అరుణ్ మాట్లాడుతూ కార్మిక వర్గానికి మొదటిగా హక్కులు ఇచ్చింది సోవియట్ సోషలిస్ట్ ప్రభుత్వం అని తెలిపారు. 8 గంటల పని విధానాన్ని ప్రపంచంలో మొట్టమొదట అమలు చేసింది లెనిన్ నాయకత్వంలో రష్యాలో అని గుర్తు చేశారు. యుద్ధాలు ప్రపంచ శాంతికి విఘాతమని, యుద్ధోన్మాదం నశించాలని కోరారు. దేశ సంపదను లూటీ చేస్తూ కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలను ఫలితంగా దేశంలో అసమానత మరింత పెరుగుతున్నాయన్నారు. కార్పొరేటీకరణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకతను వివరించారు. అక్టోబర్ విప్లవ దినోత్సవ స్ఫూర్తితో కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న పాలకులను నిలదీసేందుకు ప్రజా పోరాటాలు మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. నగర కార్యదర్శి బి పవన్, జిల్లా కమిటీ సభ్యులు తులసి, ఎస్ఎస్ మూర్తి, నాయకులు టిఎస్ ప్రకాష్, టి సావిత్రి, కర్రి రామకృష్ణ, పడల రామకృష్ణ, ఐ సుబ్రహ్మణ్యం, జరీనా, సోమేశ్వరరావు, రాంబాబు, రాజా, భాస్కర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పీడిత ప్రజలకి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చినటువంటి అక్టోబర్ సోషలిస్ట్ మహా విప్లవం జరిగినటువంటి 107వ వార్షికోత్సవం ఈరోజు రాజమండ్రిలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రపంచంలో కష్టాలకి, కన్నీళ్ళకి, బాధలకి కారణమైనటువంటి దోపిడీ సమాజాన్ని కూలదోసి కార్మిక వర్గానికి ఒక స్వర్గధామంగా ఉండేటువంటి రష్యన్ విప్లవం, ఒక ప్రత్యేకమైనటువంటి విప్లవం, ప్రపంచ స్వరూపాన్ని మార్చేసినటువంటి రష్యన్ విప్లవం జరిగిన 107 సంవత్సరాలు పూర్తయింది. ఇవాళ ఆకలి నుంచి, దారిద్ర్యం నుంచి పీడిత ప్రజలకు విముక్తి కల్పించినటువంటి మార్గాన్ని చూపించినటువంటి రష్యన్ విప్లవం జరిగి 107 సంవత్సరాలైన సందర్భం ఇది. వాళ్ళ ప్రపంచంలో అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం తర్వాత ఏర్పడినటువంటి సోవియట్ యూనియన్ ప్రపంచంలో అనేక దేశాలకి, ముఖ్యంగా భారతదేశం లాంటి దేశానికి ఇవాళ స్వతంత్రం కొత్తగా వచ్చిన భారతదేశం 40 ఏళ్ళలో దేశ అభివృద్ధి కోసం అనేక రకాల సహాయాలను అందించింది. ఆ రకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పీడిత ప్రజల పోరాటాలకి, జాతీయ విముక్తి పోరాటాలకి, స్వతంత్రోద్యమ పోరాటాలకి, కష్టజీవుల పోరాటాలకి అండగా నిలిచింది సోషలిస్ట్ విప్లవం, రష్యన్ సోషలిస్ట్ విప్లవం, ఎర్ర జెండా. ఆ స్ఫూర్తితోనే ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నాయి. ఇవాళ కార్మిక వర్గానికి 8 గంటల పని విధానాన్ని చట్టం చేసింది 1917లో రష్యన్ విప్లవం వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ అధికారికంగా చట్టం చేయబడింది. ఇవాళకి ప్రపంచంలో అట్లాంటి 8 గంటల పని విధానం అనేటువంటి కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ఆ రష్యన్ విప్లవ స్ఫూర్తితో ఇవాళ రష్యన్ విప్లవానికి నాయకత్వం వహించినటువంటి మహనీయుడు లెనిన్
గత వర్ధంతి సంవత్సరం ఆ స్ఫూర్తితోనే ఇవాళ ప్రజా ఉద్యమాల్ని కార్మికోద్యమాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా ప్రజలు కోరుతున్నాం. సోషలిజం అజేయం అజేయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ ఎకానమీ హబ్ కావాలి, ఉపాధ్యాయుల సమావేశంలో సీఎం చంద్రబాబు. ఉచిత ఇసుకలో దళారుల దోపిడీ అరికట్టండి, కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికుల ధర్నా. ఈ ఏడాది నుండే ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు కూటమి ప్రభుత్వంలో భరోసా. ట్రాక్టర్ ద్వారా ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చు, ఇసుక రేవులో కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు. సూపర్ 6 పథకాలకు కేటాయింపులు నీళ్లు, బడ్జెట్పై డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.